ప్రియమైన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఢిల్లీలో మాది మొదటి సమావేశం తెలంగాణ నుంచి. నా పేరు డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని. నాతో పాటు ఇక్కడ డాక్టర్ స్వింగ్ డాక్టర్ లక్ష నాయుడు, అలాగే అడ్వకేట్ స్వింగ్ యమున, తర్వాత విజయ మల్లంగి, జావీద్ షరీఫ్, కుత్బుద్దీన్, భాస్కర్, ఖాన్, నయీం పాషా, శ్రీనివాస్ తదితరులను ఇక్కడ వచ్చున్నాం. తెలంగాణలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళం ఇక్కడ ఒకసారి వచ్చి తెలుగు ప్రజలకి మరొకసారి కొన్ని వివరాలు ఇక్కడ చెప్పాలని, ఇక్కడికి మీ ద్వారా చెప్పాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అన్నది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పటికీ ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఢిల్లీ ఎన్నికలంటే ఈరోజు ప్రపంచాన్ని అంతా మొత్తం అన్ని దేశాల వాళ్ళు కూడా చూసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టు పోటీ. నిజానికి మాది చాలా చిన్న పార్టీ, నేను రాజకీయ పార్టీ అని కూడా అనను నేను. ఎందుకంటే ఇది ఒక అవినీతి వ్యతిరేకంగా రాజ్యాంగంలోని హక్కుల్ని, విద్యా వైద్యం, అదేది ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్, హక్కు. అది మనం కట్టే పన్నులతోటి ప్రజల అవసరాలు తీర్చడానికి, అంటే అందరికీ సమానంగా ఇవ్వడానికి, కష్టపడే బడుగు జీవులు, బడుగు వర్గాలు అందరికి కూడా, కింది వర్గాలందరికీ కూడా అందరికీ కావడానికి ఈ పన్నులన్నీ తీసి ప్రజల కోసం, రోడ్ల కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, నీటి కోసం కావచ్చు, కరెంటు కోసం కావచ్చు, మిగతా అన్ని ఫెసిలిటీ తోటి దేశ అభివృద్ధి పెంచడానికి చేసేది ఇదంతా. విద్య మీద పెట్టే డబ్బులు ఇమ్మీడియట్గా ఓట్లు రావు, ఇంకా దీని మీద పెట్టే డబ్బులు ఓట్లు ఇమ్మీడియట్ రావు, కానీ అభివృద్ధికి పనికొస్తుంది. దాని మీద పెట్టాలని మన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు భ్రష్టు పట్టించే పద్ధతుల్లో ఈరోజు జరుగుతూ ఉన్నది. రాజ్యాంగాన్ని పక్కన తూట్లు పెట్టే పద్ధతులు జరుగుతున్నాయి. లక్కీలో ఈ మధ్య కాలంలో అబ్కి బార్ 400 బార్ అన్నదాన్ని 200 బార్ కానికుండా ఆపడం అనేది నిజంగా ఒక రాజ్యాంగాన్ని మనం రక్షించుకున్నట్టే. ఆ రాజ్యాంగంలో హక్కుల్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేజ్రీవాల్ గారు మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తానని రాలేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు ఆయన నేను రాజకీయం చేస్తాను. మాది ఒక కన్వీనర్ కానీ ఒక పార్టీ కానీ ఉంటుంది, కానీ రాజకీయాలతో మేము చేయం. అది ఒకరిని తిట్టడం కాదు, ఏమున్నది అనేది చేసి చూపించడానికే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం చేస్తూనే ఉంటుంది. దాంట్లో భాగంగానే మీరందరూ చూశారు ఇంతవరకు చేసిన కార్యక్రమాలు కానీ, ఇంప్లిమెంట్ చేసినవి కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ కార్యక్రమాలు తీసుకెళ్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలిసి ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఈ అపాయింట్మెంట్స్ అనేది, లేకపోతే ప్రభుత్వ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేవి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం హక్కులను లాగేసుకోవడం జరిగింది. మొన్న మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ మళ్ళీ ఒకటి ఆర్డినెన్స్ పట్టుకొచ్చి హక్కులన్నీ లాక్కున్నారు. అంటే కనీసం కేజ్రీవాల్ గారు డ్రైవర్ కూడా ఆయన చేతి మాటినాడు. ఇక మినిస్టర్లు వాళ్ళ దగ్గర ఉన్న సెక్రటరీలు ఎక్కడ ఉంటారు? సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఫైట్ చేసి ఈరోజు జరుగుతున్న దాంట్లో మోడీ గారికి ఒకటే ఒక భయం పట్టుకున్నది. కేజ్రీవాల్ గారికి అనుకుంటే కనుక రేపొద్దున తనకి తన పదవికే గండం ఏర్పడుతుందని ఆయన ఏదో పద్ధతిలో చేయాలని చెప్పి లిక్కర్ స్కామ్లు ఇరికించడం జరిగింది. మీ అందరికీ తెలుసు లిక్కర్ స్కామ్ 2.5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు 100 కోట్లు అని మాట్లాడుతున్నారు. వేరే ఇక్కడ 100 కోట్లు హత్య దొరికే శవం దొరకాలి, లేదా ఇంకెక్కడ జరగాలి. దాదాపు 150 మంది కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ ఈడీ సిబిఐలు రైడ్ చేస్తే వాళ్ళకి దొరికింది ఏమిటి? మీకు అందరికీ తెలుసు. ఈడీ సిబిఐ రైడ్ చేస్తే ఏం జరుగుతుంది? నోట్ల కట్టలు దొరుకుతాయి, ప్రాపర్టీస్ దొరుకుతాయి, మిగతా వివరాలు దొరుకుతాయి. ఇక్కడ ఏం దొరికింది? ఇంతకి ₹1,00,000 ఎక్కడన్నా ఫ్రాడ్ దొరికిందా? 2 years అయింది. ఉంటే ఇంప్లిమెంట్ చేయండి, దొరికించండి, చెప్పండి, పనిష్మెంట్ ఇవ్వండి. కానీ అనవసరంగా తీసుకెళ్లి జైళ్లలో నొక్కుతున్నారు. ఒక్కొక్కరిని 2.5 years, 2 years, 1.5 year, మొన్న 6 months వీళ్ళందరినీ కూడా ఇంతవరకు ఏం చేయలేకపోయారు. ఇది ఈవెన్ కోర్టులు కూడా చెప్పాయి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ 100 crores అని చెప్పి. ఏది ఎక్కడ ప్రూవ్ కాలేదు. దాంతో ప్రభుత్వాన్ని కూడా నడవనీయకుండా చేస్తున్నారు. ఇక్కడ మేము చేసింది ఏమిటి? చేసిన తప్పేమిటి? మంచి విద్యను ఇవ్వడం తప్ప, ప్రజలకు కావాల్సిన మంచి వైద్యాన్ని ఇవ్వడం తప్ప, అవినీతి లేని పాలన ఇవ్వడం తప్ప చేసిన తప్పేమిటి? మంచినీళ్ళు కనీసం మినిమంగా బతికే వాళ్ళకి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఢిల్లీలో స్లమ్ ఏరియాస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజుకి నాకు తెలిసి ఒక 5-6 వేల మంది పైన ఇక్కడికి వచ్చి ఉండడానికి వస్తుంటారు స్లమ్ ఏరియాల్లో. వీళ్ళందరికీ మినిమం కనీస అవసరాలు ఇవ్వడానికి చేసిన మంచినీళ్ళ ప్రయత్నం తప్ప, కనీస కరెంట్ ఇవ్వడం అనేది తప్ప, మంచి వైద్యం ఇవ్వడం అనేది తప్ప ఏది తప్పు? ఎక్కడ తప్పు? ఇదంతా చేసినందుకు మేము అడుగుతున్నాం ఈరోజు. ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రాలు 22 రాష్ట్రాల వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేయండి. ఇంతవరకు ఏమన్నారు? ఫ్రీకి రేవిడి అన్నారు. వేర్ ఈజ్ ఫ్రీకి రేవిడి? ఎవరి డబ్బుల్లోంచి కొట్టుకొచ్చి ఇవ్వడం లేదే, ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి మాత్రమే ఇస్తున్నాం కదా. ఇక్కడ వేరే చోటి పట్టుకొచ్చి ఇవ్వడం లేదే, రాష్ట్రానికి అప్పులేం లేవే.
ఆ డబ్బుల నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఖర్చు పెడుతుంటే మీకు ఫ్రీ కిరేవిడే అంటున్నారు. ఓకే, మీకు ఫ్రీ కిరేవిడ్ అయితే వై యూ ఆర్ గివింగ్ నౌ? మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఫ్రీ కిరేవిడి? మీరున్న రాష్ట్రాలు ఇవ్వండి, ఎవరు ఇవ్వద్దన్నారు? ఆపోయారా? మీరున్న రాష్ట్రాల్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? మీరున్న రాష్ట్రాల్లో ఇంత ఫెసిలిటీస్ ఇవ్వండి, ఎవరు ఆపలేదు మిమ్మల్ని? వీఆర్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ కూడా ఈ ఢిల్లీలో కూడా ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంది. ఎన్ని కాలేజీలు కట్టచ్చు, ఎన్ని స్కూళ్ళు కట్టచ్చు. ఇక్కడ రక్షణ శాఖ అంతా వాళ్ళ చేతిలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. మరి రోజు రోజుకి అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి, దొంగతనాలు ఎందుకు పెరుగుతున్నాయి, దాడులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఆపలేకపోతున్నారు? మీ చేతిలో ఉంది కదా, మీరు చాలా పవర్ఫుల్ కదా. మా కేజ్రీవాల్ గారు ఒక 500 బస్తీ దవాఖానలు కట్టారు. మీరు కట్టండి, ఒక 5,000 కట్టండి, ఎవడాపాడు మిమ్మల్ని? మంచి యూనివర్సిటీలు పెట్టండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? మంచి ఫెసిలిటీ ఇవ్వండి, మేము రాము కదా. అందుకనే కేజ్రీవాల్ గారు ఒక మాట చెప్పారు, ఈ దేశంలో మీ దగ్గర 22 రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది, అక్కడ మీరు ఫ్రీ కరెంట్ ఇవ్వండి, నేను వచ్చి పని చేస్తానని చెప్పాడు. హీఈస్ నాట్ ఫర్ పాలిటిక్స్. మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మేము అధికారం కోసం కాదు, మీరు ప్రజల కోసం చేయండి. ఆమ్ ఆద్మీ పార్టీ రాదు, మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఆమ్ ఆద్మీ పార్టీ రాదు. మీరు చెప్పలేకపోతేనే మేము చేస్తామని చెప్పి మాత్రమే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మీరు చేయలేకపోతే మేము చేస్తామని చెప్తున్నాం. మీరు ఈరోజు అన్ని రెవెన్యూలు ఇస్తున్నారు. 15 లక్షల మాట ఏమైంది? వచ్చిన 100 రోజుల్లో నల్లధనం పట్టుకొచ్చి 15 లక్షల రూపాయలు వస్తాయి కదా అని చెప్పి ఆయన చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి అన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ టు ది రైతులు అన్నారు. మహిళలకి బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు. ఎక్కడ బచావు, ఎక్కడ పడావు? ఆఖరి బీజేపీ ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు చేస్తే వాళ్ళని రక్షించి అమాయకుల్ని ఈరోజు హత్య చేసే పరిస్థితి వస్తుంది. రోజు రోజుకి చూస్తున్నాం, మీరు దేశాన్ని ముక్కలు చేసే పద్ధతికి వెళ్తున్నారు, ఒక వర్గానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రం, ఈ దేశం అనేది హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరు కలిసి వచ్చింది, అందరు కలిసి ఉండాలి. ఇక్కడ ఎవరి బాబు సొత్తు కాదు. సో అటువంటి దాన్ని ముక్కలు చేయడానికి చేసే ప్రయత్నాన్ని మాత్రం డెఫినెట్గా అడ్డుకుంటాం. మీరు ఎన్నెన్నిసార్లు జైల్లో పెట్టండి, ఎన్ని రోజులనే పెట్టండి, మన ఆమ్ ఆద్మీ పార్టీ ముక్కలు కాదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పని చేస్తున్నాం, నిజాయితీగా చేస్తున్న పని పార్టీ. దీన్ని విడగొట్టడం ఎవరికి సాధ్యం కాదని మేము చెప్పడానికే మేము చేస్తున్నాం. ఈసారి ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. నేను చూస్తున్నాను, ఇక్కడ డబ్బులు పంచుతున్నారు, డబ్బులు ఇచ్చి ప్రామిసులు చేయిస్తున్నారు, తర్వాత ఇంకులు రాసి ఓట్లకు రానికుండా చేస్తున్నారు, ఓటర్ల లిస్టులోంచి ఓట్లు తగ్గించడానికి ట్రై చేశారు, రకరకాల పద్ధతుల్లో కుయుక్తులు చేస్తున్నారు. మా ఎక్స్ఎమ్మెల్యేని కొంతమంది ఉన్న రీటింగ్ ఉన్న వాళ్ళని కొంతమంది తీసుకెళ్లారు. ఏమి చేసినా ఏది చేసినా న్యాయం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని ఏదైతే రచించిన డాక్టర్ అంబేద్కర్ సాబ్ రాజ్యాంగాన్ని పట్టుకొచ్చారో ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుంది మాకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారం కోసం వచ్చిన పార్టీ కాదు, డబ్బులు సంపాదించడానికి వచ్చిన పార్టీ కాదు. ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని చేసినా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ తన మాట మీద నిలబెట్టుకుంటుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం డబ్బులు కట్టును ప్రజలకే రావాలి, వాళ్ళకే చెందాలన్న నినాదం మీదనే మేము ముందుకెళ్తున్నాం. ఎంతమంది వచ్చినా కానీ ఈరోజు దీనికి సపోర్ట్గా చాలామంది పార్టీలు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి మాట్లాడారు సూపర్ 6 మీద. నేను అడుగుతున్నాను ఆయన్ని, మీ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారో చెప్పండి, మీకు ఇచ్చిన వాగ్దానాలు మీకు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పండి. ముందు మీరు సరి చేసుకోండి మీ దగ్గర, తర్వాత ఇక్కడ గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడమంటున్నాను, మీరు చేసేది పద్ధతి కనబడతానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి రోడ్లు బాగలేవు, ఇవి బాగలేవు అన్నారు. నేను చూసి వచ్చాను, మొన్న ఆంధ్రాకి వెళ్ళి చూసి వచ్చాను. మీ దగ్గర ఎంత బాగున్నాయి, మీరు వచ్చి కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అయింది కదా, ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు, ఏం తీసుకొచ్చారు మీరు అక్కడి నుంచి? ఈరోజు అమరావతి ప్లానింగ్స్ అన్ని కూడా మీకు తెలుసు. సరే, ఎనీహౌ అది ఒక పక్కన పెట్టినా కానీ ముందు మీరు సరిది చేసుకోండి. మీరు ఏదో వచ్చిందని చెప్పి ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉన్నది ఎవరు? మాగుంట రాఘవ కాదు. డబ్బులు ఇచ్చి బయటకు వచ్చింది మాగుంట రాఘవ కాదు. ఆ లిక్కర్ స్కామ్ ఆయన ఈరోజు ఆయనతో లేడా? మీరు చెప్పేయని శ్రీరంగ నీతులు దూరేవి ఇంకో అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అంతా. మీరు చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పండి. మీ రాజకీయ లబ్ధి కోసం కాదు, ప్రజల లబ్ధి ఏంటో చెప్పండి, ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి, ఈ దేశ అభివృద్ధికి ఏం చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు మోడీ గారు రకరకాల మాటలు చెప్పి రేవిడీలు అంటున్నారు, కానీ వారి ఆదాని అంబానీలకు మాత్రం కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టలేదా? ఈ దేశంలో ఉన్న గనులని అమ్మేయలేదా? ఈ దేశం విమానాశ్రయాలు వాళ్ళకి అప్పచెప్పలేదా? ఎల్ఐసి దగ్గర నుంచి డిఫెన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దోస్తులకు అప్పచెప్పలేదా? ఇవన్నీ ఎవరి? ప్రజల సొమ్ములు, ప్రజలు ఎప్పటి నుంచో సంపాదించినాయి. ఇక్కడ పబ్లిక్ సెక్టార్ అంతా తీసుకుని వెళ్తుంటే కనుక మోడీ వచ్చిన పబ్లిక్ సెక్టార్ అంతా కూడా ప్రైవేట్ సెక్టార్కి అమ్మేస్తున్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న పబ్లిక్ సెక్టార్ అన్నీ పోతున్నాయి. ఈరోజు రైల్వేస్ అద్భుతంగా పనిచేస్తున్న రైల్వేస్ పోయింది, ఎల్ఐసి పోయింది. సో ఇవన్నీ ఇన్ని రోజులు ఇలా 70 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని మనకి ఏమైనా తక్కువ ఉన్నాయా? మన ఆస్తులు తక్కువ ఉన్నాయా? లేకపోతే మనకు వనరులు తక్కువ ఉన్నాయా? యువకులు తక్కువ ఉన్నారా? మన శక్తి తక్కువ ఉందా? కానీ ఎక్కడుంది? అంతా మొత్తం అవినీతి. ఆ అవినీతిని పాలదోలడానికే ఈరోజు
కేజ్రీవాల్ గారు నడుము కట్టుకుని ఈ పార్టీని స్థాపించడం జరిగింది. డెఫినెట్గా చేస్తాం, డెఫినెట్గా ముందుకు వస్తాం. 10 సంవత్సరాల్లో జాతీయ పార్టీకి ఎదిగిన పార్టీ రాబోయే కాలంలో మరొక పద్ధతులు ముందుకెళ్తుంది. ఇక్కడ నాకు తెలుసు ఢిల్లీలో ఉన్న ప్రజలు విజ్ఞతతో ఉన్నవారు, చదువుకున్నవారు చూస్తున్నారు. ఈరోజు మొన్నటి వరకు ఫ్రీకి రేవుడు అని చెప్పి ఈయనెందుకు ఇస్తున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళే అడుగుతున్నారు, మీరు ఇస్తామన్న 15 లక్షలు ఏమైనా అని అడుగుతున్నారు. మీ చేతుల్లో ఉంది కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్, ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. మీ చేతుల్లో ఉంది కదా ఇక్కడ భూమి అంతా కూడా, ఎందుకు మీరు కాలేజీలు కట్టలేదు లేదా హాస్పిటల్ కట్టలేదు అని అడుగుతున్నారు. డెఫినెట్గా అడుగుతారు. అందుకని మనకు నమ్మకం ఉంది. 70కి 70 సీట్లు కొట్టినా ఆశ్చర్యం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే అండర్ కరెంట్ నడుస్తుంది ఇక్కడ. నేను చాలా మందితో మాట్లాడాను, బయటికి మాట్లాడటం లేదు. చాలామంది డెఫినెట్గా ఈ స్కూళ్ళలో లబ్ధి పొందిన విద్యార్థులు ఎంతోమంది ఇప్పుడు ఈరోజు మంచి మంచి ఎడ్యుకేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఏమి చేసినా, మీరు ఎన్ని కుయుక్తులు పండినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎంతమందిని మీరు పక్కకు పెట్టినా కానీ తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ విజయ్ దుందుబి భోగిస్తుంది. రేపు రాబోయే కాలంలో 2029లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని పక్కకు జరపడానికి కూడా మొత్తం ముందుకు వస్తుందని కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ, ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా మీ తరఫున మరొకసారి అందరికీ చెప్పి, నిజంగా నిజాయితీ గల పార్టీ, స్వార్థం లేకుండా పనిచేస్తున్న పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నిజంగా ఆఫ్ ప్రభుత్వమే. ఎందుకంటే మాది మొత్తం అధికారం లేదు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, సగం ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్దే, వీళ్ళది ల్యాండు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. సో కాబట్టి మాకు మొత్తం అధికారం లేదు. అదొక్కటే కాదు, ఎల్జీ ఏదైతే ఉన్నాడో ప్రతి చిన్న విషయం కూడా అడ్డుపడతాడు. మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలి. ఒక 4-5 సంవత్సరాల క్రితం 3 లక్షల కెమెరాలు పెడతానంటే కనుక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎల్జీ గారు, అప్పుడున్న గవర్నర్ గారు. 7 రోజులు ఆయన ఇంట్లో కూర్చుని ధర్నా చేసిన తర్వాత మాత్రమే ఆ పర్మిషన్ దొరికింది. మీ అందరికి గుర్తే ఉండాలి. కెమెరాల కోసం, ఇక్కడున్న రక్షణ దానికోసం. అటువంటి పరిస్థితి ఇక్కడ ఢిల్లీలో ఉంది. కాబట్టి ఇది నిజంగా ఆఫ్ ప్రభుత్వమే. ఆఫ్ ప్రభుత్వం కూడా ఉందని అనుకోవడంలా. ఎందుకంటే ప్రతి అధికారం, నేను చెప్తున్నాను కానీ ఎస్ మీరు అన్నది కరెక్టే. అది కాదు ప్రాబ్లం. ఏంటంటే మీరు అన్న దాని ప్రకారం కూడా కరెక్టే మీరు అన్నది. కానీ అయినా కానీ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్తున్నాను నేను. ఇంతవరకు స్కూల్స్ కానీ, వైద్య కానీ, విద్య కానీ అన్ని అడ్డంకులు పెట్టినా కానీ ఒక 4 రోజులు డిలే అవుతుంది కానీ చేస్తున్నారు. ఇంతకుముందు ఏమన్నది కూడా మీరు మాట్లాడారు. సరే, ఇక్కడ ఒకటి ఏంటంటే నాకు అర్థం కానిది, ఢిల్లీకి ఎక్కడి నుంచి కూడా నీటి వసతి లేదు. ఢిల్లీలో ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ లేవు. ఢిల్లీలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసిన ఇండస్ట్రీస్ బయట ఉన్నాయి, బయట రాష్ట్రాల్లో ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఉన్నాయి. ఆ నీళ్ళు వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి. సరే, దాన్ని చేయడానికి టైం అంటే నేను ఆయన ఎక్స్క్యూజ్ కూడా అడగలేదు. నిజంగా ఎంత నిజాయితీగా కేజ్రీవాల్ మాట్లాడారంటే 2-3 సంవత్సరాలు కరోనా ఇబ్బందులు పెట్టినా, ఇంకా ఆయన తీసుకెళ్లి జైళ్లలో పెట్టినా, దీనివల్ల నేను చేయలేకపోయినా అనలేదు ఆయన. నేను మీకు మళ్ళీ ఒకసారి పరిష్కరిస్తానని చెప్పి నిజాయితీగా ఒప్పుకున్న నాయకుడు ఎవరున్నారంటే దట్ ఈస్ కేజ్రీవాల్. నేను అది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మీ అడ్డంకులు చెప్పలా. కరోనా వచ్చింది చేయలేకపోయాను, జైలుకి వెళ్ళాను అనలేదు ఆయన. ఎస్, నేను చేయలేకపోయాను కానీ కొన్ని చేసి పెట్టాను, ఇంకా ఇంతకంటే బాగా చేస్తాను. ఇంతకంటే బాగా చేసేవాళ్ళు ఉంటే ఎన్నుకోండి, మాటలు చెప్పడం కాదు. అందుకని ఆయన అడుగుతున్నాడు, మీరు ఇంతకుముందు చేయలేని వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి. మీకు ఎండాకాలంలో కూడా నీటి సమస్య మీరు చూశారు. ఇక్కడ ఢిల్లీలో ఎక్కడ ఒక చుక్క నీళ్లు బయట నుంచి రావాల్సిందే. ఆ నీళ్లు ఆపేసేసిన తర్వాత, దాన్ని గొడవ చేసిన తర్వాత కదా నీళ్ళు వచ్చి ఆతిషి గారు అంగడిసేపు కూర్చున్న తర్వాతనే కదా మళ్ళీ కాస్త నీళ్ళు రిలీజ్ చేశారు. సో ఇటువంటి ఈ రాజకీయాలన్నీ జనాలకి మీరు చెప్పాలి. మీ ద్వారా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దాంట్లో ఉన్న సమస్యలు విజ్ఞప్తితో ఆలోచించి వెళ్తేనే ఇది పరిష్కారం అవుతుందని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ మల్లంగి, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ. ఈరోజు మేమందరం ఇక్కడ గత నెల రోజులుగా క్యాంపెయిన్ చేస్తున్నాం, గల్లీ గల్లీ తిరుగుతున్నాం, ప్రజలందరితో మాట్లాడుతున్నాం. ప్రజలందరూ చెప్తుంది ఒకటే, మీరేం ఫికర్ చేయకండి, అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఢిల్లీలో ఇది ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది ఒకటే, ఢిల్లీ ప్రజలకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ ఫేస్ ఉందా? లేదు కాబట్టి ఇప్పటికే హర్యానాలో, మహారాష్ట్రలో చేయనన్ని ర్యాలీస్ ఒక్క ఢిల్లీలోనే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక చీఫ్ మినిస్టర్ ఫేస్ కూడా లేడు కాబట్టి. ఓటమి ఉంది, ఓటమి మా చెరువులో ఉందని తెలిసి అందుకే ఆయన ఇన్ని ర్యాలీస్ చేస్తున్నాడు. అమిత్ షా గారు కూడా ఎందుకని ర్యాలీస్ చేస్తున్నారు? మేము ఓడిపోతున్నామన్న భయంతో చేస్తున్నారు. ఒకవైపు ఆరోగ్యం ఇంకా శిక్షలో పని చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇంకోవైపు లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకొని కూడా క్రైమ్ పెరుగుతూ పోతుంది ఢిల్లీలో. సో వాళ్ళ చేతిలో ఉన్నది కూడా చేయలేకపోతున్నారు. ఒకవైపు ఢిల్లీ ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ నీటి సరఫరా చేస్తుంది, మంచి వాటర్ పైప్ లైన్స్ ఇస్తుంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ హర్యానా నుంచి వచ్చే యమునా నదిలో ఇండస్ట్రియల్ వేస్ట్
విషం కలుపుతుంది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత మీరు ఇబ్బంది పెడుతున్నా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీని వాడుకొని సాయశక్తుల వీళ్ళు ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకి అందకూడదు అనే ఒకే ఒక్క విషయంతో కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు గమనించాలి, ఇది ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి చేస్తున్న యుద్ధం. ఇది ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీయో బీజేపీయో ఎన్నుకోవడానికి కాదు. అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్తుంది ఒకటి, సరే నాకు ఓటు వేయకండి, కానీ డబ్బులు ఇస్తున్న మనిషి ఏ ఒక్క మనిషికి ఓటు వేయకండి. ఎందుకంటే వాళ్ళు మీ ఓటు కొన్నారు, మీ ఓటు కొంటే దానికి 10 దోచుకుంటారు. నాకు ఓటు ఎక్కువైనా పర్వాలేదు, కానీ డబ్బులు ఇచ్చే ఏ నా మనిషికి ఓటు వేయకండి అని అరవింద్ కేజ్రీవాల్ సొంతంగా చెప్తున్నారు. ఈరోజు ఢిల్లీలో ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్ఈడి స్క్రీన్స్తో ప్రచారం చేసుకుంటే వెళ్ళి గూండాగిరి చేసి దాన్ని ఇరగొడతారా? మేము శాంతియుతంగా ప్రచారం చేసుకుంటుంటే మా పాంఫ్లెట్లు లాగేసుకుంటారా? మా మహిళలపైకి దాడికి వస్తారా? ఏం చేసి గెలవాలనుకుంటున్నారండి మీరు? ఎలక్షన్ గూండాగిరి చేసి గెలవాలనుకుంటున్నారా? మీరు ఏం చేశారు గత 10 ఏళ్లలో? మోడీ గారు ఇక్కడే ఉంటున్నారు కదా, న్యూఢిల్లీలోనే ఉంటున్నారు కదా. ఏం చేశారన్న విషయం పైన ఎలక్షన్కి వెళ్ళండి, ఓట్లు అడగండి. కానీ అదే విష ప్రచారం చేసి నీళ్ళల్లో విషాన్ని కలిపి ఇలాంటి చేయకండి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు వస్తారు ఇక్కడికి. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏమంటారు, గత 10 ఏళ్ళగా అరవింద్ కేజ్రీవాల్ గారు పవర్లో ఉన్నారు, క్యా కియా ఉన్హోనే ఢిల్లీకు అని. నేను చెప్తాను ఏం చేశారు. 25% బడ్జెట్ అలోకేట్ చేసిన ఎడ్యుకేషన్కి ఏకైక రాష్ట్రం ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్. 20,000 క్లాస్ రూమ్లు కట్టాము. టీచర్లని కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించి టీచర్లకి ట్రైనింగ్లు ఇస్తున్నాము. ఎడ్యుకేషన్ కోసం ఆయుష్మాన్ భారత్ అని రొమ్ము చించుకొని అరుస్తున్న నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఇచ్చిన డబ్బు 7,000 కోట్లు ఆయుష్మాన్ భారత్కి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కేవలం ఢిల్లీలో ఇస్తున్న డబ్బు 9,000 కోట్లు. 9,000 కోట్లతో 550 మొహల్లా క్లినిక్లు కట్టాము. దానికి 13,000 బెడ్లు, హాస్పిటల్ బెడ్స్ యాడ్ చేశాము. ఉచిత వైద్యం, ఉచిత స్కాన్స్, ఉచిత మెడిసిన్స్ సరఫరా చేస్తున్నాము. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం 7,700 బస్సులు దింపాము. మహిళలకి ఇప్పుడు 2,100 రూపీస్ ప్రామిస్ చేశాము. అదే బీజేపీ 2,500 రూపీస్ ప్రామిస్ చేసింది. ఇన్ని రోజులు ఫ్రీబీస్ అని అన్నారే, మరి ఇప్పుడు ఏమైంది మీ ఫ్రీబీస్? అదే అదానీ, అంబానీ ఇట్లాంటి వాళ్ళ కోసమేమో ఇప్పటికీ 20 లక్షల కోట్లు మాఫీ చేశారు. అది కాదా ఫ్రీబీస్? అంటే వాళ్ళకేమో మాఫీ చేసి ఫ్రీబీస్ వెళ్ళాలి, సామాన్యులకి, పేద ప్రజలకేమో ఫ్రీబీస్ రావద్దా? కావాలి ఫ్రీబీస్ ప్రజలకి, పేద ప్రజలకు కావాలి ఫ్రీబీస్. మా పన్నులవి మేము కడుతున్నాం, జిఎస్టీ మేము కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళెవరో బిజినెస్లు చేసుకుంటారని లోన్లు తీసుకొని 6 నెలల్లో, సంవత్సరం లోపల వాళ్ళ లోన్లు మాఫీ చేస్తారే, దాని గురించి ఎందుకు అడగరు మీరు అందరూ? ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మనిషి దాని గురించి అడగాలి. ఫ్రీబీస్ తప్పకుండా తీసుకుంటాం మేము. ఇప్పుడు మీరు ఏదైతే ఢిల్లీలో చెప్తున్నారో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి చెప్పండి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పని చేసింది, దాన్ని మీరు ఎదుర్కోలేరు కాబట్టి మా సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి అమలు చేస్తామని చెప్తున్నారు. మా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మళ్ళీ మీకు ఎందుకు వేస్తారు ప్రజలు ఓటు? మేము చేస్తున్న సంక్షేమాన్ని అమలు చేయడానికి ఢిల్లీ ప్రజలు మాకే వేస్తారు ఓటు అని మేము తెలియజేస్తున్నాం. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇదే అరవింద్ కేజ్రీవాల్ని తను వెళ్ళి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకెళ్లి ప్రచారం చేశారు. అప్పుడు ఏమన్నారు? అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గొప్పగా పనిచేస్తున్నారు అన్నాడు. మరి ఈరోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అవసరం లేదా మీకు? ఈరోజు ఎందుకు కావాలి? మీరు మీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మీరు జైలుకి వెళ్ళకూడదు కాబట్టి మీరు ఎన్డీఏతో కలిసి ఉంటారు. ఈరోజు మీకు అరవింద్ కేజ్రీవాల్ అవసరం లేదు, ఆ రోజు అవసరం వచ్చింది. కాబట్టి ఎవరు అవసరం కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు గమనించాలి. ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజానికం గమనించాలని ఈసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి డబ్బులు ఇచ్చే ఏ ఒక్కరికి ఓటేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ.